హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ ఉప్మానైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. పొడి పొడిగా అలాగే రుచికరంగా పిల్లలు కూడా ఇష్టంగా తినే పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ గోధుమ రవ్వ ఉప్మాని చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకోండి. అందులోకి 1 కప్ వరకు గోధుమ రవ్వని వేసుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలాగే పల్లీల్ని కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు పొడుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ని వేసుకోండి. ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 8 to 9 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నానండి. మీకు ఎక్కువగా కారంగా కావాలనుకుంటే మరికొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు అలాగే ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ ఉప్మానైతే తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ని కూడా తీసుకున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వాటర్కి పొంగొచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉప్మాని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే మాత్రం గడ్డలాగా అవుతుంది. సో కొంచెం కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మనం రెగ్యులర్గా చేసే ఉప్మాతో పోలిస్తే ఈ ఉప్మాకి ఉడకడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి, లేదంటే కింద అడగనేది అంటుతుంది. ఇలా మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా ఉప్మాని ఉడికించుకోవాలి. అంతే అండి. చూడండి, ఉప్మా ఎంత బాగా ఫ్రై అయ్యిందో, ఎంత పొడి పొడిగా అయ్యిందో. అంతే, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.